గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో రెండవ శ్లోకానికి విపుల భావము తెలియజేస్తూ మొదటి 3 పాదాల గురించి మనం విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అందులో సౌరిహి కథమపి అనే పదాలకి విపులంగా అర్థం చేసుకున్నాం కూడా. విష్ణుమూర్తి ఎంతో కష్టపడి ఈ లోకాలని, బ్రహ్మగారు సృష్టించిన లోకాలని మోస్తున్నాడు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని వామకేశ్వర తంత్రంలో శింసుమారాత్మన విష్ణు భూరాది ఉద్వత స్థితాన్ దద్రే శేషతయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే శింసుమారము అంటే మొసలి, మొసలి రూపంలో విష్ణువు ఊర్ధ్వలోకాలని, శేషుని రూపంలో అధోలోకాలని మోస్తున్నాడు అనే విషయాన్ని ఈ వామకేశ్వర తంత్రం ద్వారా గ్రహిస్తాం. శింసుమారము అన్నా శేషుడు అన్నా రెండు కూడా విష్ణుమూర్తే కాబట్టి మనకి సాధారణంగా మనలో ఉన్నటువంటి భావన ఈ చతుర్దశ లోకాలను శేషుడే మోస్తున్నాడు అనేటువంటి భావన మనకైతే ఉంటూ ఉంటుంది. అది ఏదైనా పర్వాలేదు, రెండు కూడా విష్ణుమూర్తే కాబట్టి. శేషుడి ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి భారతంలో నన్నయ్య గారు ఉదంకోపాఖ్యానం చెప్తూ ఉదంకుడు శేషుణ్ణి స్తోత్రం చేసిన పద్యం ఒకసారి మనం గ్రహిద్దాం. ఈ పద్యము ఈ విధంగా ఉంటుంది. బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫనాని నిందాల్చి దుస్సహతరముతికిన్ జలది సాయికిన్ బాయక సయయైన యయ్యకిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యేడు. ఎన్నో వనములతోనూ కుల పర్వతము మొదలైనటువంటి పర్వతములతోనూ నదీ నదములతోనూ సముద్రములతోనూ ఉన్నటువంటి భూమిని తన సహస్ర శిరస్సులను మోస్తూ ఎంతో కష్టసాధ్యమైనటువంటి విష్ణుమూర్తికి కూడా ఎప్పుడూ కూడా శయ్యగా ఉంటూ ఉండేటువంటి ఆ శేషుడు మమ్మల్ని నిత్యము ప్రసన్నుడవుతూ ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఈ పద్యంలో తెలియజేసుకున్నారు. పాముల గురించి భయపడుతున్నవారు, నిత్యము పాములు తమ కలలోకి భయభ్రాంతులు అవుతున్న వాళ్ళకి ఈ పద్యాన్ని పారాయణ చేస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది అనే విషయం పెద్దలు చెప్పినటువంటి వాక్యం. అందుకనిసే ఈ పద్యాన్ని ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. ఇంకా 4వ పాదంలో హరహ సంశుద్ధ్యైనం భజతి వసితో దూలన విధిం అన్నారు. హరహ సంశుద్ధ్యైనం అంటే సంశుద్ధ్య అంటే బాగా మెత్తగా మలిపి ఒక ముద్దలాగా చేసి దాన్ని భజతి బసితో దూలన విధిం, భస్మాన్ని ఏ విధంగా అయితే శంకరుడు తన శివుని తన శరీరానికి పూనుకుంటూ ఉంటాడో ఆ విధంగానే ఎంతో శ్రద్ధగా భజతి, ఎంతో శ్రద్ధగా ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్న విధంగా దాన్ని తన శరీరానికి అలుముకొనుచున్నాడు, పూనుకొనుచున్నాడు అనే విషయాన్ని చెబుతూ శివుడు లయము చేస్తున్నాడు అనే విషయాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో తెలియజేసుకున్నారు. ఈ శ్లోకంలో శంకరులు సకల సృష్టిని కూడా ఆవరించినటువంటి అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఈ శ్లోకాన్ని రచించారు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. లలితా సహస్రనామాలలో సృష్టికర్త్రి బ్రహ్మరూపిణి, గోత్రి గోవింద రూపిణి, సంహారిణి అనేటువంటి
నామాలు ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు. పాంసం అనే పదానికి గణపతి ముని తన ఉమా సహస్రంలో అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని స్మరించుకుంటూ ఒక శ్లోకాన్ని రాశారు. ఆ శ్లోకం గురించి చూద్దాం ఒకసారి. భూజన్మ పాంసుపీరగర్హిత శుద్ధ రూప యా కాపి పాంసు పటలి విపులేంతరిక్షే సాతే తమః సుఖమతి వరదే సుసూక్ష్మే తామేవ దేవసరణి కదయంతి ధీరాః. శుద్ధ స్వరూపమైనటువంటి సూక్ష్మ స్వరూపమైనటువంటి సూక్ష్మ కణములే ఎంతో ప్రసిద్ధము. అలాగే నీ యొక్క సూక్ష్మ స్వరూపము ఎంతో ప్రకాశవంతమై ఎంతో శుద్ధముగా ఉండి లోకములకు దారి చూపిస్తూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞానులైన వారు దానిని దేవయానము అనేటువంటి విధంగా గ్రహిస్తారు అని గణపతి ముని తన శ్లోకంలో తెలియజేసుకున్నారు. దేవయానము అంటే మరణించిన తర్వాత స్వర్లోకానికి వెళ్ళే దానిని దేవయానము అంటారు. యంత్రముగా ఈ శ్లోకానికి ఒక బంగారు రేకుపై గాని రాగి రేకుపై గాని సమ త్రిభుజమును త్రిశూల సహితముగా నిర్మించుకొని ఉత్తర దిక్కుగా కూర్చుని ఈ యంత్రాన్ని 55 రోజులు నిత్యము పూజ చేసి ప్రతిదినము ఈ శ్లోకాన్ని 1000 మార్లు పారాయణ చేసి 55 రోజులు అయిన తర్వాత ఈ యంత్రాన్ని కంఠములకు ధరించి ప్రతిదినము ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకొని ఇది సకల లోక వశ్యత జరుగుతుంది అనే విషయాన్ని యంత్రశాస్త్రం నిపుణులు తెలియజేసినటువంటి విషయం. ఇక్కడ సకల లోక వశ్యత అంటే ఏదో రాక్షసుల్లాగా అన్ని లోకాలను జయిస్తాము అని కాదు, కానీ అతను ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలను అతను మాట్లాడుతున్నటువంటి మాటలను ఎదుటివాడు అంగీకరిస్తారని అతనికి సరైనటువంటి గౌరవం లభిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేసుకున్నట్టుగా యంత్ర స్వరూపంగా తెలియజేశారు. దీనితో నా రెండవ శ్లోకం యొక్క విపుల భావము సమాప్తమైంది. నేను మరో శ్లోకంతో మీ ముందుకు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను మీకు అందిస్తున్న మమ్మల్ని మీరు అందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.